ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి స్తోత్రాలు. రాత్రంతా దేవుడు మనతో దాసి కాపాడి ఉదయకాలంలో సజీవులుగా ఉంచి మనల్ని ఉదయకాలం మళ్ళీ ఈ వాక్యం చదువుకొని దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎలాది వందనాలు స్తోత్రములు. ఈరోజు వాగ్దానం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను. కీర్తనలు 32:8. నీకు ఉపదేశమును చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను. దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఉపదేశం చేసే దేవుడు. ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు నేను బోధించదను. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆదుకుంటామో, మన ప్రవర్తన అంతటికి అధికారాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనకు మనం నడవలసిన మార్గాన్ని ఆయనే మనకి బోధించదురు. మనం ఏం చేయాలన్నా దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. ఏ పని పూనుకున్నా దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడే మనకి మార్గాన్ని కలుగు చేస్తారు. మనం ఒకవేళ ఏ సమస్యల్లో ఉన్నప్పటికైనా దేవుని నామాన్ని బట్టి మనం దేవుని అడిగితే దేవుడే మనకి ఆ యొక్క మార్గంని సరళం చేస్తారు. ఆ సమస్యల నుండి విడుదల దయచేస్తారు. ఆయన మనతో మాట్లాడుతున్నారు. నీకు ఉపదేశము చేసేదను, దేవుడే మనకు బోధిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు దైవజనుల ద్వారా ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ మాటను మనం వినగలిగినప్పుడు దేవుడు మనకి మనం నడవలసిన మార్గాన్ని ఆయన మనకి బోధించుతారు. ఆ దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మనం వినేవారుగా ఉండాలి. ఆయన ఉపదేశాన్ని మనం వినేవారుగా నీకు ఉపదేశము నేను చేసేదనని ఆయన స్వయంగా మన ఇంటికి వచ్చి మనకి ఉపదేశం చేయడం కదండి. దైవజనుల్లో ఉండి మనకు ఉపదేశం చేసినప్పుడు మనం అది వినేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనం నడవలసిన మార్గాన్ని అంతటినీ కూడా ఆయన మనకి బోధిస్తారు. దైవజనుల్లో ఉండి మనతో మాట్లాడతారు. ఈ ఉదయకాల సమయం దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నీకు ఉపదేశమును చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. మనం ఆయన ఉపదేశముని విన్నప్పుడు ఆయన మన మార్గాన్ని అంతటినీ సరళం చేయను. మనం బలహీనతలో ఉంటామా, మనకి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తారు. సమస్యల్లో ఉంటామా, ఒక మార్గాన్ని చూపిస్తారు. ఏదైనా అప్పుల్లో ఉంటామా, ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తారు. ఎప్పుడు ఆయన తన మార్గాన్ని మనకు చూపిస్తారంటే ఆయన ఉపదేశం చేసినప్పుడు మనము వినేవారుగా ఉండాలి. ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఆయన ఏం చెప్తున్నారో అది వినగలిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారండి. మనకి నడవలసిన మార్గాన్ని అంతటినీ కూడా ఆయన మనకి బోధిస్తారు. బోధించాలి అంటే మనం ఆయన యొక్క మాటని వినాలి, ఆయన యొక్క వాక్యాన్ని వినాలి. ఆయన ఇష్టానుసారంగా ఆయన మన ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనకి ఏ మార్గాన్ని మనం నడవాలో, ఏదైతే అవసరమై ఉన్నదో అది అంతా కూడా దేవుడు మనకి దయచేస్తూ ఉంటారు. ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. మహోన్నతర సర్వోన్నతర సర్వాధికారి సర్వ సృష్టికి కార్యపుత్రైన రాజా, ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠమైనది రాజా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి దేవా, ఈరోజుగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు ఉపదేశమును చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదనని. అయ్యా నీ ఉపదేశమును మేము వినినప్పుడు తండ్రి, అయ్యా నీ మార్గం అంతా కూడా మాకు నాయన మేము నడవలసిన మార్గం అంతా కూడా మీరే మాకు బోధిస్తారు ప్రభా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. ఇగో రాజా నాయన ఈ వాక్యమైన బిడ్డలందరి పట్ల నీ కృప చూపించండి దేవా. అయ్యా నీ కొందనాలు స్తోత్రములు 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 చెల్లించినట్టు తండ్రి. అయ్యా నీ బోధనకు చెవి యోగ్య భాగ్యం బిడ్డలకు దయచేయండి ప్రభా. నువ్వు చేసే ఉపదేశమును తండ్రి అంగీకరించే వర్గం ఉండడానికి సహాయమును దయచే రాజా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇగో తండ్రి, ఈరోజు అనేక మంది బిడ్డలు ప్రభా సమయాన్ని దేనికైనా వెచ్చిస్తారు ప్రభా. అయ్యా ఎక్కడైనా తిరుగుతారు కానీ తండ్రి సమయాన్ని ఇవ్వలేరయ్యా, నీ ప్రార్థనలో గడపలేరయ్యా, నీ సన్నిధికి రాలేరు ప్రభా. అలాంటి వారిని నీ పాద సన్నిధికి నడిపించండి ప్రభా. నీ కృప చూపించమని అడుగుతున్నాను బాబు. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా గొప్ప దేవుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించిన తండ్రి. సర్వైన దేవా నీ కొందనాలు ప్రభా. అయ్యా నీ కొందనాలు తండ్రి. సన్నిధికి నీ బిడ్డలు మీరు నా తండ్రి. అయ్యా నీ ఉపదేశం వినే వారుగా బిడ్డలు లేవనెత్తమని అడుగుతున్నాను బాబు. నీ కొందనాలు స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డలను వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చంటి బిడ్డలకు నీ కాపుదలను గ్రహించండి రాజా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ కొందనాలు తండ్రి. గవర్నమెంట్ మొదలుకుని ప్రభా కాలేజీకి వెళ్ళే బిడ్డల వరకు నీ కాపుదలను గ్రహించండి అయ్యా. వారి రాకపోకల్లో నీ కాపుదలను గ్రహించండి దేవా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇగో యవన బిడ్డలు ప్రభా తల్లిదండ్రులు విదేశాల్లో ఉండి కష్టపడి నాయన అయ్యా నన్ను ఎంతో ప్రయాసపడి బిడ్డలు చదివిస్తున్నప్పుడు తండ్రి, వారైతే కాలేజీలకి నా తండ్రి కాలేజీల పేర్లు చెప్పు తండ్రి. అయ్యా డ్రగ్స్కి అలవాటు తండ్రి, సినిమాలకు ప్రభా, షికార్లకు తండ్రి, త్రాగుడికి రాజా. నీ కొందనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. అలాంటి వారందరినీ మీరు తండ్రి పట్టించుకోమని అడుగుతున్నాను బాబు. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు చెల్లించిన తండ్రి. ఈరోజు అంతట్లో నీ కాపుదలను గ్రహించండి ప్రభా. వ్యాపారం చిన్న పెద్ద వ్యాపారం చేసుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా.
వారి వ్యాపారాలను వృద్ధిలోనికి తీసుకురమ్మని అడుగుచున్నాను బాబు. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నీ కొందనాలు ప్రభగా గర్భఫలం లేని బిడ్డలు ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. గర్భఫలాలు దయచేయమని అడుగుచున్నాను బాబు. నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీ వాక్యం నమ్మదగినది ప్రభా. నీ సన్నిధిలో ప్రభా అనేక మంది ప్రభుగో తండ్రి అన్న ప్రభా బహుతొక్క కాంతరాలై వచ్చి తండ్రి నాయన. అయ్యా నాయన నీ కొందనాలు గర్భఫలాన్ని తండ్రి అయ్యా నేను అన్నాను దర్శించారు ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. గర్భఫలం లేని బిడ్డలను మీరు దర్శించమని అడుగుతున్నాను రాజా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కొందనాలు తండ్రి దేవా నాయనా. నీ కొందనాలు తండ్రి సంతుల నీళ్ళు ఉండదంటున్నావు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. గర్భఫలం ఇచ్చిన బిడ్డలు ప్రభా. రాజా నీ కొందన నెల తప్పింది మొదలుకొని ప్రభా నెలల నుండి ఎంతవరకు నీ కాపుదల ఉంచండి రాజా. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించిన తండ్రి. కష్టకాలమందు నాయన సుఖమైన కానుపు సురుకైన బిడ్డలను దయచేయండి దేవా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. చంటి బిడ్డ తల్లులకు నీ కాపుదలను గ్రహించండి ప్రభా. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు మీరు దయచేయమని అడుగుతున్నాను దేవా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. రాజా నీ కొందనాలు తండ్రికో యవన బిడ్డలు ప్రభా. ఎంతోమంది నా ప్రభా అంత పెద్ద పెద్ద చదువులు తండ్రి నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు రాజా. బ్రతుకు తెరువు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డలకు ఉద్యోగం దయచేయమని అడుగుతున్నాను రాజా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాను రాజు. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. ఉద్యోగం చేసే బిడ్డలకు తండ్రి అయ్యా రాకపోకల్లో నీ కాపుదలను గ్రహించండి అయ్యా నాయనా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు చెల్లించను తండ్రి దేవా. నీ కొందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీ ఒక మాట చెబుతున్నావు ప్రభా. యేసయ్యా నీవు ఉపదేశం చేస్తానంటున్నావు ప్రభా. నాయనా నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానని మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా వారి రెక్కలకు ఆరోగ్యం కలుగు చేయండి ప్రభా. అయితే నా నాయమ మందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. అతని రెక్కలకు ఆరోగ్యం కలుగునని సెలవిచ్చావు తండ్రి. అయ్యా విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా వారి కుటుంబాలను వదిలి ప్రభా. ఎంతో నాయన కష్టపడి కుటుంబాలు కష్టపడుతున్నారు ప్రభా. అయ్యా అక్కడ తల్లిదండ్రులు ఉండరయ్యా. మీరే ఆదరించి పోషించి రక్షించే దేవుడు రాజా. నీ కొందనాలు తండ్రి. బిడ్డలందరికీ నీ కాపుదల అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా మా రాష్ట్రాన్ని అంతటినీ కూడా నా తండ్రి నీ కాపుదల్లో ఉంచుకోండి బాబు. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించిన తండ్రి. ఇగో నాయన నా తండ్రి యేసయ్యా ముఖ్యంగా నా ప్రభా. అయ్యా బలహీనతలు కొడుకొరుగుతున్నాను ప్రభా. అయ్యా చెంగో తండ్రి నాయన షుగర్లో బీపీలు తండ్రి గ్యాస్ట్రిక్లు ప్రభా. అయ్యా దీర్ఘకాల వ్యాధులు ప్రభా. కిడ్నీలు తండ్రి నా తండ్రి డయాలసిస్ వెళ్ళే వాళ్ళు ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారు ప్రభా. ఆ బిడ్డలకు నీ కాపుదలను గ్రహించండి దేవా. అయ్యా భయంకరమైన వ్యాధి విస్తరించబడుతుంది ప్రభా. దానిని నా తండ్రి నాయన అయ్యా నాయన మాపండి ప్రభా. నా తండ్రి యేసయ్యా అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. క్యాన్సర్ ప్రభా. అయ్యా రకరకాలైన తండ్రి క్యాన్సర్లు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. సర్వనాశనం చేయండి ప్రభా. ఆ క్యాన్సర్ అనే వ్యాధిని తండ్రి మట్టి లేని కైలో పెట్టండి బాబయ్య. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. స్తోత్రములయ్యా స్తోత్రములు తండ్రి. స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నావు రాజా. నీ కొందనాలు ప్రభా. గొప్ప దేవుడా మీరేనా తండ్రి. స్వస్థపరిచే దేవుడు రాజా. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించిన తండ్రి. సర్వమెరిగిన వాడ రైతులైన వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. వ్యవసాయాలు ఉడ్చారు తండ్రి. ఫలింపులోకి తీసుకురండి బాబు. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించండి రాజా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా రుణాలతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. ఆ రుణాలు తీర్చే మార్గాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను బాబు. నీ కొందనాలు స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా నా తండ్రి రాజా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు పెళ్లి రోజు చేసుకున్న బిడ్డలు పుట్టినరోజు చేసుకున్న బిడ్డలకు నీ కృప చూపించండి నాయా. నిండారమైన ఆశీర్వాదాలు దయచేయండి దేవా. నీ కొందనాలు స్తోత్రములు రాజా. రాజా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాను తండ్రి. దేవాని కొందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా మా దేశాన్ని తండ్రి రాజాని కాపుదలు ఉంచండి ఆయన. అధికారులను తండ్రి నాయకులను తండ్రి అయ్యా రక్షించండి రాజాని కాపుదల్లో ఉంచండి బాబు. అని కొందనాలు స్తోత్రములు ప్రభా. రాజాని కొందనాలు స్తోత్రాలు చెల్లించిన తండ్రి. అయ్యా చేసిన ప్రతి ప్రార్థన తండ్రి ప్రభా. అయ్యా నీ పాద సన్నిధికి చేర్చుకోండి అయ్యా. కార్యాలు చేయగా ఆపగలవాడు ఎవ్వడు లేడయ్యా. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును నీ సాధ్యం అన్నావు ప్రభా. విశ్వాసమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు
ప్రభా. నాయన ఇదే కాలం తండ్రి నా ప్రభా, మేము చేసిన ప్రతి ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోండి అయ్యా. ప్రతి వారి పట్ల గొప్ప కార్యములు జరిగించండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరోసారి నీ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. నీకు ఉపదేశమును చేసేది నీవు నడవలసిన మార్గం నీకు బోధించుతానని మాట్లాడావు ప్రభా. నాయన నీ ఉపదేశమును అంగీకరించేవారుగా ఉంటే నాయన అయ్యా నీ మార్గాన్ని మీరు దయచేస్తానన్నారు ప్రభా. అలాంటి ఉపదేశం వినే బిడ్డలందరినీ తీర్చిదిద్దమని అయ్యా, రాకల్లో ఎత్తబడే గుంపులో ఉంచమని ప్రభా. అయ్యా నాయన నీ కృప చూపించమని, ఈరోజు అంతట్లో కూడా మీరే పట్టించుకోమని, ఈ దిన పరిచర్య అంతట్లో మీరే తోడుగా ఉండమని, దైవ సేవకులను దైవ సేవకురాళ్ళను కూడా మీరు బలపరచుకోమని, సంఘాలను విస్తరింపజేయమని, ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.